హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ సింపుల్ రాఖీ మేకింగ్ చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. సో ఈ ఐటమ్స్తో మనం ఇప్పుడు రెడీ చేద్దాం. అండ్ మనం ఒక కార్డ్ టైప్ తీసుకొని దానికి థ్రెడ్ రోల్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అనమాట. సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఆ థ్రెడ్తో రోల్ చేసుకోవాలి. మనం కొంచెం థిక్గా వచ్చే వరకు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇప్పుడు అది మనం బయటికి తీసుకొని ఆ మిడిల్ మనం థ్రెడ్ కట్టాలన్నమాట. సెంటర్లో చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. అలా థ్రెడ్ కట్టాలి. థ్రెడ్ కట్టి అప్ అండ్ డౌన్ కట్ చేసి మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దాన్ని కుర్చీలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి అంత రౌండ్ షేప్ రాదు. దీనికోసం నేను రౌండ్ షేప్ చూపిస్తాను. అండ్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ పెట్టుకుంటే అవి మనకి అటు ఇటు పాడవకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఇలా కార్డ్ కట్ చేసుకుంటున్నాను కదా, ఇది దేనికోసమో చూద్దాం. దీంతో ఇప్పుడు చూసారు కదా, కట్ చేసింది ఇక్కడ పెట్టి ఇప్పుడు మనం రౌండ్ షేప్ కట్ చేద్దాం అనమాట, బాగా కనిపించడానికి. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది అనమాట. చూద్దరు మీరే. ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీనికి డిజైన్ చేద్దాం. అండ్ నేను కుందన్స్ తీసుకున్నాను. మనం శారీస్కి అవి అంటించుకుంటాం కదా, ఆ టైప్ కుందన్స్. కొంచెం మనం ఈ రాఖీకి సూట్ అయ్యేలా తీసుకోవాలన్నమాట. అండ్ ఇవి పెరల్స్ ఇవి నా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని గమ్ పెట్టి ఆ గ్లూ స్టిక్తో మనం పేస్ట్ చేసేద్దాం. దీనికి అంటించేద్దాం ఇలా అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు బ్లాక్ థ్రెడ్స్ కావాలి కదా, దానికోసం కూడా మీకు చూపిస్తాను. ఆ చిన్న డాట్లో ఇంకో రెడ్ దుమ్ చూసారా, దానికి ఇప్పుడు గ్లూ పెట్టేసి దానికోసం నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను, బ్లూ కలరే. సో ఇప్పుడు థ్రెడ్ పెట్టాను అనమాట. థ్రెడ్ పెట్టి ఇప్పుడు ఆ పై బంచ్ దీనికి అంటించేస్తాను, గమ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు రాఖీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చి కట్టించవచ్చు. అన్నయ్యలు ఉంటే మనమే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు. ఇది ఉలెన్ థ్రెడ్ అనమాట. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అవే ఎంతో పడలేదు, 5 రూపీసే పడింది ఆ థ్రెడ్. ఈచ్ వన్ 5 రూపీస్ అనమాట. ఆ థ్రెడ్ కూడా అలా పెట్టి కొంచెం మోడల్ మారుస్తున్నాం. సేమ్ ఇందాకట్లాగే ఎడ్జెస్ కట్ చేసుకుని దాన్ని ఒక రౌండ్ షేప్ చేసుకొని రెడ్ కార్డ్ ఉంది కదా, పెట్టి కట్ చేస్తానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అండ్ మళ్ళీ చిన్న తీసుకొని మరి దీనికి కూడా మనం డిజైన్ చేయాలి కదా. సో ఇలా కుందన్స్ పెట్టి నీట్గా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా డెకరేట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, లుక్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నేను థ్రెడ్స్, దీనికి గ్రీన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. 2 కాంబినేషన్స్ ఉంది కదా, గ్రీన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. పేస్ట్ చేస్తాను. ఇది కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే చాలు, మనమే రాఖీ తయారు చేసుకోవచ్చు. మనకి బ్రదర్స్ ఉన్న వాళ్ళకి అందంగా కట్టచ్చు. అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట. రెడ్ థ్రెడ్ తీసుకున్నాను. ఎడ్జెస్ కొంచెం గ్లూ పెట్టాను, ఎందుకంటే ఈ పెరల్ బీడ్స్కి మనం లోపలికి వెళ్ళాలి కదా థ్రెడ్, అందుకనే ఎడ్జెస్ మనం కొంచెం గ్లూ అప్లై చేస్తే మనకి బాగుంటుంది. చూసారా డిజైన్, ఇది ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా డిజైన్ చేశాను అనమాట రాఖీస్. చూసారు కదా, మీరు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ట్రై చేసేయండి. రాఖీ ఎల్లుండే 1 డే, 1 గంట కూర్చుంటే అయిపోతాయి.
గ్లూ కూడా చాలా త్వరగా అంటుకోదు. ఇది ఒక మోడల్ అండి. ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ ట్రై చేసిన పింక్ కలర్ రాకి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.